అప్పుడు 2 సీసాలు పెడతాడు, 4 గ్లాసులు పెడతాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదరా అని. ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం. ఒక్కడు తాగకూడదు, పిలుస్తాడు. అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి. ఇలాగా అద్భుతం, ఇంక అసలు అమృతమే, ఇంకా అద్భుతానుభూతి అంతే. చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి. అలాగా మొత్తం తిప్పితే యా అంటాడు. మొదటి రౌండ్ అంటారండి, వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుందండి. ఒక రౌండ్ పుచ్చుకుంటారు, సరదాగా రాజకీయాలు ఉంటారు, తిట్టుకుంటారు, అన్ని బాగుంటాయి. మొదటి రౌండ్ ఇక మహాపతివ్రతల్లో ఉంటారు, అందరు మామూలుగానే ఉంటారు. 2వ రౌండ్ వచ్చేసరికి ఈ కప్పులో 2వ పడేసరికి ఇంకా మారిపోతుంది కొంచెం భాష. అదే 3వ రౌండ్ కూడా అయిందనుకో ఇంకా అంతే సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్, సెకండ్ పేపర్ వస్తుంది, ఆబ్జెక్టివ్ టైపు. ఇంకా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో వినపడని బూతు మాటలన్నీ వచ్చేస్తాయి మొత్తం. మన ధర్మం తెలుసు కదా, పోరాటానికి అభ్యంతరం ఏంటండి? వెనకాల ఎంతమంది ఉన్నారు? అభిమన్యుడు ఏం లెక్క చూసాడు, వెళ్ళాడంతే, చరిత్రలో మిగిలిపోయారు. బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి, అదే సిద్ధాంతం లేక. ఎందుకు ఊరికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడం? ఇక్కడ బతికితే భీష్ముడిలా బతకాలి, 257 సంవత్సరాల ఆజన్మ బ్రహ్మచారిగా, లేదా 17 ఏళ్లకే అభిమన్యుడిలా పోవాలి త్యాగం చేసి. అటు ఇటు కాకుండా దేనికండి ఊరికే బతికి. ఏ విద్యార్థిని మీరు ప్రశ్నించండి, ఎంకామ్ వాడిని ప్రశ్నించండి, ఎంటెక్ వాడిని ప్రశ్నించండి, ఎందుకంటే ఈ చదువుతున్నాడు ఫర్ గుడ్ జాబ్ అంతే. జాబ్ కోసం చదువుతావా? బుద్ధి లేదా? జాబ్ అంటే వృత్తి కదండి, వృత్తి కోసం చదివేందుకండి? ఏమీ చదవకుండా సంపాదిస్తున్న కూడా 3 మంది ఉన్నారు. 5వ తరగతి చదివిన వాడు లలితా జ్యువెలర్స్ యజమాని, ఆయన చరిత్ర ఆయన రాశాడు, నేను చదవండి మీరు తెలుస్తుంది. 10,000 కోట్లకు యజమాని వేడ, 5వ తరగతి ఫెయిల్ అయ్యాడు అతను. గుండు అయినా గుండు భాష అని ఆక్షేపించాలి, లేదండి జగదేక వీరుడు. తెలిసిన లాజిక్ ఎవరికీ తెలియదు, ప్రపంచం నాడి పట్టుకున్నాడు. 10 రూపాయలకి దిక్కు లేనివాడు 10,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి వేళ. ఈ శరీరం గురించి ఎంతో తాపత్రయపడుతున్నాం కదండి. ఆడ మగ తేడా లేదు, పెద్ద చిన్న కూడా తేడా లేదండి. 60 దాటినా 70 దాటినా ఇంకా షోకుల మీదే దృష్టి. అసలు మన వయస్సు ఏంటి? ఈ వయస్సుకి మనకి ఇది అవసరమా? ఇంకా యంగ్ లుకింగ్ ఇప్పుడు చాలామంది పడే తాపత్రయం ఇది. యంగ్ లుకింగ్, వై లుకింగ్? ఎనీ బుకింగ్ ఈజ్ దేర్? నీకు లుకింగ్ దేనికి ఇక్కడ? 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడంటే ఎంత బాధపడతాడో, 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాడన్నా అంతే బాధపడాలమ్మా. అదే వేదాంతం. కడుపులోంచి పుట్టారు మేను అత్త, ఆవిడికి పుట్టినవాడు మేను అల్లుడు, మేనల్లుడు. ఇంత గొప్పది భాష. ప్రతి చుట్టరికానికి ఒక మంచి పదం, దానికి అర్థం విశేషం ఉంది. ఇప్పుడు ఏమిటి అందరికీ యాంటీ 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 యాంటీ, అంకుల్, మెటర్నల్ అంకుల్, ప్యాటర్నల్, నా దరిద్రం అంకుల్. ఇక్కడ అందరికీ అంకులే, అధం మొక్కజొన్నకు అంకుల్ లాగా. రాష్ట్రపతి అంకులే, రిక్షావాడు. ఒక ఇంజనీర్ అంటే చెయ్యెత్తి నమస్కారం పెట్టాలమ్మా. వాడా ఇంజనీరా? ఎంత సంపాదిస్తున్నావు? ప్యాకేజీ ఎంత? ఇంజనీర్ అంటే ప్యాకేజీయా? ఇవాళ ఇంజనీర్ అంతేనండి. ప్యాకేజీ ఎంత? ప్యాకేజీ ఏ కంపెనీ? వాడు ఏదో అన్నాడు అనుకో, యాపిల్ కాదా? జాంపండు దొరకలేదా? యాపిల్ ఏంటి? టీసీఎస్ అన్నారు. టీసీఎస్ కాకుండా అంటే టీసీఎస్ లేదా? కొంచెం కష్టపడాల్సింది. అంటే ఉద్యోగం, ప్యాకేజీ. ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా? ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి మించి వెడుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడమ్మా ఆయన. సౌండ్ను బట్టి, బ్రిడ్జి మీద వెడుతున్న రైలు సౌండ్ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటేసి చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి, మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు, మనం ఎవరి కోసమే ఎడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఎడుకుంటాం. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళని అలగా ఉండి, ఎర్రగా ఉండి, ఐశ్వర్యం ఉండి, లేకపోని ఏం పర్వాలేదు, మనల్ని ప్రేమిస్తున్నారు. అదే వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడు చేసుకోవాలి, కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి? ఎవడు అమ్మేస్తారు బట్టి. వాడు తలనొప్పి అని వస్తే 100 పరీక్షలు, పైనుంచి కిందికి మొత్తం అన్ని అవయవాలు పరీక్షలే. ఎందుకంటే ఈ టెస్ట్ పెట్టింది ఎవడంటే వీడు బావమరిది. ఈ టెస్ట్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటాం. అక్కడ వీడు బావమరిది, ఇంకెవడు లేడు. వాడికి వచ్చిన తలనొప్పి, తలనొప్పికి బ్లడ్ టెస్ట్ ఏమిటంటే బుద్ధి ఉంది అసలు? తలనొప్పికి బ్లడ్ టెస్ట్ అదో ఫిల్టర్ కాఫీ తాగితే వెంటనే తగ్గిపోతుంది తలనొప్పి. మనకి ఇష్టమైన సినిమా చూస్తే తగ్గిపోతుంది, మనకి ఇష్టమైన పద్యాలు పాడుకుంటే తగ్గిపోతుంది, మనకి ఇష్టమైన పదార్థం సేవిస్తే అసలు పడుకుంటే తగ్గిపోతుంది. 10 నిమిషాలు మాట్లాడకుండా పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. తలనొప్పి రోగమా? దాని గురించి అంత బాధపడాలా? అదో రోగమా? తల ఉన్నంతకాలం నొప్పి ఉంటుంది, తలకాయ లేకుండా ఉంటే నొప్పుకోవడం ఉండదు. దాని గురించి ఉడికి అన్నాన్ని వేళ్ళెట్టు చూసేవారండి, చెంచా పెట్టి చూడాలి లేవు ఇక్కడ. మళ్ళీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పగించి ఉడికిందా లేదా, ఎస్ ఉడికింది, ఈ దరిద్రం లేదు ఇక్కడ. ఈ మాత్రాన కృత్రిమ మేధ కావాలా? ఆ మాత్రం వేలట్లేవు. అన్ని ఇళ్లలో అన్ని కాపురాల్లో వేలెడతావు ఫోన్లు చేసి, అన్నంలో వేలట్లేవు.
పక్కింటికి ఫోన్ చేసి గంట మాట్లాడి ఇంట్లో విషయాలని అక్కడ చెప్పి ఆ ఇంట్లో విషయాలని ఇక్కడ సేకరించి మళ్ళీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఎదురింట్లో చెప్పడానికి బోర్డు వేలెట్టడానికి మనకు టైం ఉంటుంది. అందంలో వేలెట్టాం, మనకు అవన్నీ కుదరవు. ఐఎమ్ సాఫ్ట్వేర్. మరి ఎలా కుదురు